హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? అందరూ ఈ మాట చెప్పండి. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. అది ఈ మాట ఎలా చెప్పాలట మనం? మంచి ధైర్యంతో. ఇప్పుడు ప్రశ్న అడుగుతా, అందరు నా వైపు చూడండి. నరమాత్రుడు ఎక్కడ ఉంటాడు? చంద్రమండలం మీద, అంగారగ్రహం మీద ఉన్నాడా? ఈ నరమాత్రుడు ఎవరండి? ఒక్కొక్కళ్ళ లైఫ్లో ఒక్కొక్కళ్ళు ఉంటారు. నిన్ను భయపెట్టేవారు, నిన్ను హీనపరిచేవారు, నిన్ను అవమానపరిచేవారు. నరమాత్రులు అనగా నీ చుట్టూ ఉన్నవారు కొంతమంది నేను ఇబ్బందులు పాలు చేసేవాళ్ళు ఉండొచ్చు. కొన్ని కుటుంబాల్లో తండ్రులే బిడ్డలను ఇబ్బంది పరుస్తారేమో, తల్లే బిడ్డను ఇబ్బంది పరుస్తుందేమో. బంధువులు కొంతమందిని టార్గెట్ చేసి విస్తారంగా బాధించేవాళ్ళు, వేధించేవాళ్ళు చాలామంది ఉంటారు. భక్తి జీవితంలో కొనసాగేవారంటే ఈరోజు చాలామందికి అలుసు ఎక్కువ, హేళన ఎక్కువ, హేళన చేసేవాళ్ళు చాలామంది. నాకు ఈమెయిల్ రాసింది, వెసలన్న నా కుమార్తె కోసం ప్రార్థించేయండి. 4th క్లాస్ చదువుతుంది. స్కూల్లో చాలా భయంకరమైన ప్రతిఘటన ఎదుర్కొంటుంది మా అమ్మాయి. 4వ సంవత్సరంలో అంత ప్రెషర్కి అమ్మాయి గురవుతుంది. ఏంటి అంటే మరి ఆ స్కూల్ ఏంటో ఆమె మెన్షన్ అయితే చేయలేదు, కానీ ఆ స్కూల్లో ఈ బిడ్డ ప్రభువుని అంగీకరించిందని తెలిసిన దగ్గర నుండి కూడా ఈ బిడ్డను కార్నర్ చేస్తారంట. అందరితో కలవనివ్వట్లేదు, ఎక్కడో దూరంగా కూర్చోబెట్టేస్తారు, మాట్లాడనివ్వట్లేదు. అందరూ ఒకటైపోయారు. ఈ అమ్మాయిని ఒకటి పెట్టి కేవలం 4వ తరగతి చదువుతున్న అమ్మాయిని అంతగా ప్రెజర్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? వారు దేవుని బిడ్డలు, క్రైస్తవులని. ఇంతకన్నా విచారం ఏముంది? ఇంతకన్నా బాధించే విషయం ఏమైనా ఉంది? ఆ అమ్మాయి ఏం కీడు చేసింది? నీకు చేయాల్సిన పరిస్థితి ఏంటి? కేవలం యేసు ప్రభువును అంగీకరించారని. సిలువను గుర్చిన వార్త నశించిపోయే వారికి ఎలాంటిదే? వెర్రితనం అన్నాడు బైబిల్లో. నరమాత్రుడు నాకేం చేయగలడు? ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ప్రతికూలతలు ఎదురొచ్చిన దేవుని కోసం నిలబడ్డ దేవుని ప్రజలు మనందరి గొప్ప మాదిరి ఉంచారు. ఎవరికి భయపడొద్దు. నువ్వు ఎవరైనా నేను భయపడుతున్నారా? థ్రెటన్ చేస్తున్నారా? నిన్ను రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారా? దేవుని వెంబడిస్తున్నావని, ప్రభువుని గట్టిగా పట్టుకున్నావని, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావని, ఎవరైనా నువ్వు అది కోల్పోతే ఇది కోల్పోతావని ఎవరైనా నిన్ను బెదిరిస్తుంటే క్లెయిమ్ చేయి, ప్రభువు నాకు సహాయుడు గనుక, ఆయన నాకు సహాయం చేసే దేవుడు కాబట్టి నేను ఏం చేస్తున్నాను? ధైర్యంతో ఉన్నాను, మంచి ధైర్యంతో. నరమాత్రులు నాకేం చేయగలరు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు తమ భక్తి విశ్వాసాన్ని బట్టి వారు ఎప్పుడైతే అగ్నిగుండానికైనా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు, కానీ బబులోను రాజు నెబుకద్నెజర్ నిలబెట్టిన ఆ బంగారు ప్రతిమకు నమస్కరించడానికైతే ఇష్టపడలేదు. దే నెవర్ కాంప్రమైజ్డ్ ఇన్ దేర్ డెవోషన్ టు గాడ్. దేవుని వైపు, దేవుని పట్ల వారికి ఉన్న భక్తి జీవితాన్ని బట్టి ఎప్పుడు కూడా రాజీ పడలేదు. దేవుని కోసం నిలబడ్డారు. అందుకుగాను అతి తీవ్రమైన శ్రమ ఎదుర్కోవాల్సి వచ్చిన దేవుని కోసం నిలబడ్డారు. అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. నేను అనుకుంటాను చివరి మినిట్లో కూడా ఇంకా విసిరేసేటప్పుడు కూడా, అరే బాబు ఎందుకురా మీకు ప్రాణాలు రిసీవ్ చేస్తున్నారు, మీరు కాలిపోతారా అగ్నిలో, 7 అంతలు వేడి చేసేసారు దాన్ని అన్న, మీరు ఎంత ఆలోచన చేస్తున్నారు? వేసేయండి, మా దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన కాపాడుతాడు. ఆయన అగ్ని వంటి మహాశ్రమ వారికి వచ్చినప్పుడు దేవుని కోసం నిలబడ్డారు. 4వ వాడిగా యేసయ్య వారితో ఏం చేశారు చెప్పండి? వారి కోసం నిలబడ్డాడు ఆయన. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి ఆర్ సర్వింగ్. టెల్ ఇట్ టుడే. నేను భయపడలే దేనికి. నరమాత్రులు నాకేం చేయలేరు. బికాస్ ఐఎమ్ ఇన్ ద గాడ్స్ ప్లాన్. ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గాడ్స్ ప్లాన్. ఐఎమ్ డిజైన్డ్ బై గాడ్, ఫార్మ్డ్ బై గాడ్, మేడ్ బై గాడ్, అండ్ గాడ్ హెస్ అ గ్రేట్ పర్పస్ ఇన్ మై లైఫ్. నా జీవితం పట్ల దేవునికి ఒక అత్యుత్తమైన ప్రణాళిక ఉంది కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ ఐ అటాచ్ మై లైఫ్ టు మై గాడ్, గాడ్ లీడ్స్ మీ అండ్ గైడ్స్ మీ. దేవుడు నన్ను నడిపిస్తాడు, నన్ను బలపరుస్తాడు. నేను ఎవరికి భయపడను. అలాంటి కన్ఫెషన్ రాగలిగితే, అలాంటి పాజిటివ్ అఫర్మేషన్ నువ్వు చెప్పుకోగలిగితే ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మన ధైర్యం వచ్చింది. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనమే ఆలకిస్తాడనే ధైర్యం మనకుంది. నరమాత్రుడు నాకేం చేయగలడు? మంచి ధైర్యంతో ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే దేవుడు మనకి ఏం చేస్తాడు? ఆయన సహాయం చేసేవాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదివితే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు ఏమైందట? కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవుని వాక్యం ఎలా బోధించారట? భయపడుతూ బోధించారని ఉందా? కాంప్రమైజ్ అయిపోయి బోధించారని ఉందా? పరిశుద్ధాత్మతో నిండిన వారై. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయ. వారు ఏ ఆత్మతో నింపబడ్డారు? దురాత్మలతో కాదు నింపబడింది, దేవుని ఆత్మ ద్వారా నింపబడి ధైర్యంతో బోధించారు దేవుని సువార్త.
మీరు యాక్ట్స్ చాప్టర్ 4 అంతా మీరు చదువుతుంటే, ఆ అధ్యాయం అంతా మీరు చదువుతుంటే ఎన్నో శ్రేష్టమైన అంశాలు దానిలో దాగి ఉన్నాయి. దేవుని బిడ్డలు మొదటి శతాబ్ద కాలంలో సంఘ ఉద్యమంలో ఏ విధంగా కొనసాగారో, సమిష్టిగా వారు దేవుని కోసం ఎలా పనిచేశారో, వారికి ఉన్నవన్నీ కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టినప్పుడు అనేకల అవసరాలు తీర్చబడుతూ, అక్కరలు తీర్చబడుతూ, సంఘము వ్యాప్తి చెందుతున్నప్పుడు దేవుడు విశేషమైన అద్భుతాలు చేశాడు. దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఇవి సాధ్యమైనవి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును బట్టి వారు దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారట. యెరూషలేములో శ్రమ వచ్చింది, ఎక్కడికి వెళ్తుంటే అక్కడ శ్రమ వచ్చినా దేవుని వాక్యాన్ని వారు ఆపలేదు. ఎందుకు ఆపలేదంటే వారికి తెలుసు దేవుని వాక్యము మనుషులకి ఏమిస్తుంది? వెలుగునిస్తూ ఉంది, చీకటిని తొలగిస్తూ ఉంది, భారాలు తొలగిస్తుంది, బంధకాలు తొలగిస్తుంది, శాపపు కాడిని విరిచేస్తుంది దేవుని వాక్యం. ఎక్కడైతే దేవుని వాక్యం ప్రకటించబడుతుందో, ఎక్కడైతే దేవుని వాక్యం వెల్లడి అవుతుందో అక్కడ వెలుగు కలుగుతుందని బైబిల్లో రాయబడింది. God is sending his light to those places when the word is being proclaimed. వాక్యం బోధించబడినప్పుడు ప్రాంతాలు వెలిగించబడ్డాయి, అద్భుతాలు జరిగాయి. Why I'm telling all these things? When God gives you an opportunity to speak his word, when God gives you an opportunity to share the gospel to somebody, they could be your family members, your friends or relatives, or no matter what they are. When God gives you ability and anointing and inspiration to talk, share the word of God. చెప్పు, సువార్త ప్రకటించు, అద్భుతాలు జరుగుతాయి.